ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అలా మాట్లాడేవాళ్ళు, మీరు గొర్రెలు గొర్రెలు అని పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, కాలభైరవుడు అనే దేవుడు ఉన్నాడు. ఆయన కుక్కను కూడా ఎలా ఆరాధించారు? అక్కడ దేవుడిగా ఆరాధించారు. ఏమని పేరు పెట్టారు? కాలభైరవుడు అని పేరు పెట్టారు. మనం గౌరవిస్తున్నాం వాళ్ళ విశ్వాసాన్ని. ఇప్పుడు కుక్క గొప్పదా? సమాజంలో గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉందా? మరి కుక్కను ఆరాధిస్తున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు గొర్రెలు 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 అని మనం ఆరాధించకపోయినా పోలికగా బలి సమర్పణను బట్టి పోలికగా చెప్పబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినందుకు గొర్రెలు 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 అనడం ఎంతవరకు న్యాయం? వరాహావతారం అని ఒకటి ఉంది. వరాహావతారం అంటే పంది. అది హైందవ సోదరుల విశ్వాసం. దాన్ని గౌరవిస్తున్నా. ఇప్పుడు నేను అంటాను, పందికి ఎక్కువ వాల్యూ ఉందా, గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉందా? గొర్రెని మేము ఆరాధించట్లేదే, అదొక పోలికగా చెప్పబడింది. కానీ వరాహాన్ని ఆరాధిస్తున్నాడు ఈయన. ఆయన లాంటి వాళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళకి మాత్రమే సుమా. నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు కూడా. నేను ఆ విశ్వాసాన్ని గౌరవిస్తున్నాను కూడా మళ్ళీ చెప్తున్నా. ఎంత దారుణమైన మానసిక జాడ్యం అంటారు దీన్ని ఆ వ్యక్తిలో, లేదా అలాంటి వ్యక్తుల్లో ఉన్నది. వాళ్ళ ఎవడైనా మిమ్మల్ని ఇలా తక్కువ చేసి మాట్లాడితే మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, సమాధానం చెప్పాలి. అరే నాయనా, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పగలగాలి. వాళ్ళు చెప్పకుండా అమ్మో గొర్రెలు అంటున్నారండి, ఇంకా క్రిస్టియన్స్గా అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదేమోనండి. బైబిల్ పట్టుకోవడం కూడా చీప్గా ఉంది కొంతమందికి. ఇప్పుడు ఉండకూడదు. అలాగా ధైర్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. తప్పు చేసినోడు కదా భయపడాలి. సర్వోన్నతుడైన దేవుడే ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల అన్న పదప్రయోగం చేసి మరి యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచానికి పరిచయం చేస్తే, అంత గొప్పదైన క్యారెక్టర్ని ఎందుకు మనం చీప్గా తీసుకుంటున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం? వాడెవడో మనం తగ్గించడానికి వాడుతున్న పదంలాగా ఎందుకు తీసుకుంటున్నాం దాన్ని? అర్థమవుతుందా నా పాయింట్ మీకు? వాడెవడో మనం తగ్గించడానికి ఆ పదం వాడుతున్నాడు అన్నట్టుగా మనం ఎందుకు తీసుకోవాలి? అది తగ్గించడానికి వ్రాయబడిన పదం కాదు, గౌరవప్రదమైన పదమే.